సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా ఆలోచన దృక్పథం మారాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవిక విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని మీడియా ప్రతినిధులను కోరారు. వికారాబాద్లో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వార్తాలాప్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ప్రజాభిప్రాయాలు ప్రతిబింబించేలా వార్తా కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి, ఎవరికి అమ్ముడువద్దు, సొంత బయాసెస్ ఉండొద్దు. మీడియా అంటే ఓ జడ్జ్ల తిరిగా, హైకోర్టు జడ్జ్ల తిరిగా అందరికీ అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయము మీ లోపట ఉండాలి. మీ అభిప్రాయం బయటికి రావద్దు. ప్రజల అభిప్రాయం బయటికి రావాలి, కానీ మీ అభిప్రాయం మీ లోపట ఉంచుకోవాలి. అది చాలా కష్టమైన పరిస్థితి. మనుషులను, సమాజంను మార్చే శక్తి జస్ట్ నేను అనుకునేది ఓన్లీ ప్లేన్ రిపోర్టింగ్ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము వార్తా ల్యాబ్ అనే ప్రోగ్రామ్ చాలా ముఖ్యం. ఇందులో పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయి. ఈరోజు ఇవాళ పొద్దుగాల న్యూస్ పేపర్లు ఏమందంటే అన్నిట్లా తక్కువ ఇన్ఫ్లేషన్ 20 ఏళ్ళల్లా ఈరోజు పేపర్లు వచ్చింది 2.1 ఇన్ఫ్లేషన్, 2.1 ఈ నెల. ఇంకో ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ నెగటివ్, అంటే ధరలు పెరిగేది ఓన్లీ 2% పెరుగుతున్నాయి. ఇంకా వేరే విధానం చూస్తే కొన్ని ధరలు పడిపోతున్నాయి కూడా. అయితే అందరే అన్ని పిరమైపోయినాయి. ఆయనే పిరం, డెఫినెట్లీ ఆయనే. వాస్తవంగా చూస్తే మీరు ఏది చూసినా కూడా పిరమైతే వస్తుంది. స్వాతంత్రం నుంచి పెట్రోల్ ధరలు పిరమైనాయి, స్వాతంత్రం నుంచి అవుతున్నాయి. కానీ మన ధనవంతులం కూడా అయినాం. మన ధనము ఈ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు 2014 మొట్టమొదటి అన్ని ఊర్లు తిరిగిన. ఊర్లలో 10 మోటార్ సైకిల్ ఉంటాయి మా ఎక్కువ. ఈ 10 ఏళ్లల్లో ప్రతి ఇంట్లో 1, 2, 3 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఓ 5-6 ఇళ్లలో కార్లు ఉన్నాయి. అయినా మా ధనవంతులు కాలేదా? దేశం ముందుకు పోయిందా? ఇదే దరిద్రం ఉంటుంది, ఇదే పిరమైనది, ఇదే కరప్ట్ ఆఫీసర్స్, ఇదే కరప్ట్ రాజకీయ నాయకులు. అది ఆ యాటిట్యూడ్ మనకుంటే అది మనం నెగటివ్ దాంట్లో పోతాం. అందుకే కవర్ ద న్యూస్. ఒక్క బయాస్ ఉండాలి మీకు. ఏంటంటే పాజిటివ్ బయాస్ కొంచెం ఉండండి. 50-50 చేయకండి. 50% నెగటివ్ న్యూస్, 50% పాజిటివ్ న్యూస్ చేయకండి. 51% అన్నా మీరు పాజిటివ్ న్యూస్ చేయండి. 49% చేస్తే పర్వాలేదు. నెగటివ్ న్యూస్ ఎక్కువ అమ్ముడు అవుతుంది, పాజిటివ్ న్యూస్ తక్కువ అమ్ముడు అవుతుంది. కానీ నాకు అనిపిస్తుంది పాజిటివ్ న్యూస్ కూడా నెగటివ్ న్యూస్ ఎంత పాపులర్ ఉంటుందో పాజిటివ్ న్యూస్ కూడా అంత పాపులర్ ఉండగలుగుతుంది. మీడియా ఉత్త రిపోర్టింగ్ కాదు, పక్షపాతం లేకుండా వాళ్ళు అత్తటిస్తుండ్రు. భారతదేశం డెవలప్ అవుతుంది. మనం డెవలప్ అవుతున్నాం. మనము ఒక డెవలప్డ్ కంట్రీలో ఉండే తట్టు మనం ప్రవర్తించాలి. ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చింది ఇంత, మనం ఇంత పెడదాము, మన చుట్టుపక్కల ఊర్లను శుభ్రంగా పెట్టుకుంటాము. ఇవన్నీ యాటిట్యూడ్ తోటి వస్తాయి. అది ఆ శక్తి మీకున్నది ఈ పాజిటివ్ న్యూస్ తోటి. ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వ సంబంధ అధికారిక సమాచారంతో వార్తలు రాయాలని ప్రతినిధులకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ మానస కృష్ణకాంత్ సూచించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని మానస తెలిపారు. This Vartalap is an outreach activity of the Press Information Bureau. The Press Information Bureau is a media unit of the Ministry of Information and Broadcasting. Ministry of Information and Broadcasting in the unit Press Information Bureau is the official, we have the official spokespersons for the Government of India. We communicate the government initiatives and policies to the citizens through the journalists, through the media, be it print or electronic or social media. So in this outreach activity of ours, we thought that it is not only our duty to get across the information and make it accessible to the mainstream media, but also to the journalists like you in Tier 2 and 3 cities, so that you are all aware of government policies and initiatives and help us in amplifying the same so that the potential beneficiaries can access them. And under this program, we would have not only the information about the government schemes and the policies, but also workshops for the journalists to upskill their skills in their profession. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న మీడియా బాధ్యతాయుత పాత్ర పోషించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వార్తల ద్వారా సహాయపడేందుకు మీడియా పాత్ర పోషించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఒక ఆలోచన, వారు ఒక సూచనలు అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఒక ఆలోచన
వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని పోతారు. సో ఈ రకంగా మీడియా వర్క్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్. సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తాలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి. అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టస్ ప్రింట్ చేసి ఉన్నారు, అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది. సో ఈ నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో, అండ్ ఐ రియలీ హోప్